హలో, ఇదో మీ అమ్మమ్మ ఇంకో చిట్కాతో వస్తుంది చూడండి. నిమ్మకాయలు ఈ విధంగా ఎండిపోయి ఉంటే మీరేం చేస్తారంటే ఈ నిమ్మకాయల్ని కోసి ఒక ప్లాస్టిక్ డబ్బాలు వేసి పెట్టేసుకుని ఆమెన ఇటుకరాయి బాగా నూరుకొని పొడి చేసి పెట్టుకోండి. ఆ పొడి ఈ నిమ్మరసం ఒక దాంతో పోసి పెట్టుకోండి. ఇదిగో పిత్తళ్ళ సామాన్లు కానీ, పిత్తళ్ళ బిందెలు కానీ, దేవుడి కాడ కుందిళ్ళు కానీ రుద్దితే తెల్లంగా వచ్చేస్తాయి. ఇప్పుడు సబీనా పొడి అంటారా, ఆ సబీనా పొడి కూడా రొంచేపే, తెల్లంగానే ఉండదు. తోమిన రొంచేపు. కొంతమంది సాల్ట్ వేస్తే నిగనిగనిగా ఉంటుంది. సాల్ట్ వేస్తే నిగనిగనిగా ఉంటుంది అని అంటారు. అవన్నీ వద్దు. ఈ నిమ్మకాయలు బాగా కోసి ఒక డబ్బాలో వేసేయండి. దాంతో ఒక ఇటుకరాయి పొడి వేయండి. దాంతో రుద్దండి, తెల్లంగా వచ్చేస్తాయి. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.